చేస్తాడంట? రక్షించుకుంటాడంట. హల్లెలూయా. దుష్టుడు ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే నీ దుష్టత్వాన్ని మానుకోవాలంట, నీ దుష్టత్వం నుంచి మరలుకోవాలంట. కాదండి, మారు మనస్సు అంటే నువ్వు నీ మనస్సును మార్చుకోవాలా. నీ మనసును ఏం చేయాలంట? మార్చుకోవాలా. దాన్నే మారు మనసు. ఇక్కడ హెచ్కేఎల్ బతుకులు ఏమని రాస్తున్నంటే, ఆ భక్తుడు నీ మనసు మార్చుకుంటే నీ ప్రాణాన్ని రక్షించుకుంటావంట. ఏం రక్షించుకుంటావంట? నీ ప్రాణాన్ని. చూడండి, పాత నిబంధనలో రాయబడింది, ఉజ్జ ఆ యొక్క మందసం పడుతుంటే పట్టుకపోయాడు, మంచి పనే చేసిండు. కానీ దేవునికి ఇష్టమైందా? దేవునికి ఇష్టమైందా? దేవునికి ఇష్టం కాలే కదని. అట్లనే నీ మనసు మారకపోతే దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నీ మనసును మార్చుకుంటే నీ ప్రాణాన్ని రక్షించుకుంటావంట. హల్లెలూయా, హల్లెలూయా కదని. ఇంకేమంటున్నాడు? యెహోవా 8వ వచనం, యెహోవా ఉజ్జ ప్రాణోపద్రవము కలగజేయగా దావీదు వ్యాఖ్యలపడి ఆ స్థలమునకు ఫేరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చాలా బాధపడ్డాడంట ఉజ్జా చనిపోయినందుకు.